మార్నింగ్ ఫ్రెండ్స్. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చూద్దాం ఈరోజు హెడ్లైన్స్ ఏందో. హెడ్లైన్స్కి వెళ్దాం. తొలి వెలుగు. ఈటలకు రంగనాథ్ దెబ్బ. పోచారం పరిధిలో హైడ్రా కూల్చివేతలు. ఇందిరమ్మ ఇల్లు బంద్. ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు ఇవ్వం. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. మాఫియా డాన్ల నల్లమల్లారెడ్డి ప్లాట్ ఓనర్లను నియంత్రిస్తున్నాడు. కూల్చివేతలపై హైడ్రా చీఫ్ రంగనాథ్ క్లారిటీ. దువ్వూరికి పద్మవిభూషణ్, బాలయ్యకు పద్మభూషణ్, మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ. 2025 పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం. వారం రోజుల్లో 4 రైతుల ఆత్మహత్య. హరీష్ రావు ఫైర్. జానీ మాస్టర్ టార్చర్ మామూలుగా ఉండదు. కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ ఆర్టీవీకి సంచలన ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పింది. చూద్దాం మళ్ళీ ఇవి. వైద్య విభూషణుడు డాక్టర్ నాగేశ్వరరెడ్డికి పద్మవిభూషణ్, నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్, మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ. మొత్తం 139 మందికి పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం. పథకాల పండుగ నేడే. 600 గ్రామాల్లో లాంఛనంగా 4 స్కీమ్లకు శ్రీకారం. పద్మ పురస్కారాల్లో తెలంగాణకు అన్యాయం. సీఎం రేవంత్ అసంతృప్తి. ప్రధానికి లేఖ రాయాలని యోచన. 100 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఉస్మానియా నిర్మాణం. ముఖ్యమంత్రి ఆదేశం. త్రిపుర గవర్నర్ ఫోను ట్యాప్. ఇంద్రసేనారెడ్డి నెంబరున్న ఫోన్ సంభాషణలు గుట్టుగా విన్న ప్రభాకర్ రావు బృందం. ఢిల్లీ పాలకుల గుండెల్లో రాజ్యాంగం లేదు. మనువాదం తేవాలని కేంద్రం ప్రయత్నం. సిపిఎం మహాసభలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్. ఆదాయం తక్కువైనా ఆదాలో తగ్గొద్దు. ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, ఆంధ్రజ్యోతి పథకాల బౌండరీ. నేటి నుంచే ఇందిరమ్మ ఇల్లు, రైతు ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల మంజూరు. కొడంగల్ నుంచి శ్రీకారం చుట్టనున్న రేవంత్. నేడు నారాయణపేట జిల్లా చంద్రవంచకు సీఎం. తొలుత మండలానికో గ్రామంలో పూర్తి స్థాయిలో 622 గ్రామాల్లో లబ్ధిదారులకు ధృవపత్రాలు. రైతు భరోసా, ఆత్మీయ భరోసా 606 గ్రామాల్లో. నేటి నుంచి రాత్రి 12 గంటల తర్వాత ఖాతాల్లోకి డబ్బులు. వచ్చే నెల క్యాబినెట్ ఇతర లబ్ధిదారుల ఖరారు. మార్చి 31 లోపు పథకాలు పూర్తిగా అమలు. ఉస్మానియా కొత్త ఆసుపత్రికి 31న శంకుస్థాపన. అధునాతన సౌకర్యాలతో గోషమాల్ స్టేడియంలో నిర్మాణం. బాధ్యతలు ఆర్ఎండ్బి శాఖకే. ప్రశ్నార్థకం క్వశ్చన్ మార్క్ పెట్టిండు. అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష. 2150 కోట్ల వ్యయం అంచనా. మున్సిపాలిటీల్లో రేపటి నుంచే ప్రత్యేకాధికారుల పాలన. పాలక వర్గాలకు నేడే ఆఖరి రోజు. సీఎం వద్దకు చేరిన ఉత్తర్వుల ఫైల్. ఏప్రిల్లోగా ఎన్నికలకు యోచన. ఫిబ్రవరిలోగా గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఏప్రిల్లోగా మున్సిపల్ ఎన్నికలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. దేశంలోనే అతిపెద్ద ఎనర్జీ స్టోరేజీ వ్యవస్థ శంకరపల్లిలో ఏర్పాటుకు జెన్కో నిర్ణయం. 250 మెగావాట్లతో బ్యాటరీ స్టోరేజ్కి టెండర్లు. గంటకు 2.5 లక్షల యూనిట్ల కరెంటు ఉత్పత్తి. తెలుగు రాష్ట్రాలకు సప్త పద్మాలు. పద్మ అవార్డుల గురించి విఖ్యాత వైద్యుడు డాక్టర్ నాగేశ్వరరెడ్డికి విభూషణ్. స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్. మాదిగ రిజర్వేషన్ ఉద్యమ నేత మందకృష్ణ, అవధాని మాడుగుల నాగఫణి శర్మలకు పద్మశ్రీ. విద్యావేత్తలు కృష్ణ వాదిరాజులకు చోటు. బుర్రకథ అప్పారావు మరణానంతరం పురస్కారం. దశదిన కర్మ రోజే పద్మశ్రీ వార్త విన్న కుటుంబం. 7 పద్మవిభూషణ్, 19 భూషణ్, 113 పద్మశ్రీలు. గణతంత్ర పౌర అవార్డును ప్రకటించిన కేంద్రం. వాసుదేవ నాయర్, ఎల్ సుబ్రహ్మణ్యం విభూషణ్లు. శేఖర్ కపూర్, అజిత్ శోభలకు పద్మభూషణ్. జమిలికి జై కొడదాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గణతంత్ర దినోత్సవ సందేశం. వేడుకలకు సిద్ధమైన కర్తవ్య పథ్. ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంతో. రాష్ట్రానికి 21 సేవా పథకాలు. 2 పోలీసుల అధికారులకు రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు. 12 మందికి ప్రతిభ సేవా పథకాలు. పద్మలో తెలంగాణకు అవమానం. మోడీకి లేఖ రాయనున్న రేవంత్. పురస్కారం గౌరవం. నాగేశ్వరరెడ్డి మాదిక జాతికి అంకితం. మందకృష్ణ. విజయసాయి రాజీనామా వెంటనే ఆమోదించిన రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్. ఆంధ్రప్రదేశ్కు వెళ్ళగానే వైసీపీకి రాజీనామా చేస్తా. ఢిల్లీలో మీడియాకు తెలిపిన విజయసాయి రెడ్డి. ఇందిరమ్మ పేరు పెడితే ఇల్లు ఇవ్వం. రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఉండాలి. దావోస్లో వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం ఇవ్వాలి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. బీజేపీలో చేరిన కరీంనగర్ మేయర్ సునీల్ రావు. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాప్. బీజేపీలో కీలకం. ఆర్ఎస్ఎస్లతో
సంబంధాల రీత్యానే గవర్నర్గా నియమితులైన తర్వాత కూడా ట్యాపింగ్. ఆయన పిఏను పోలీసులు విచారించగా విషయాలు వెలుగులోకి. 4 హైకోర్టు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం. ప్రమాణం చేయించిన తాత్కాలిక చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ మొదటి కోర్టు హాల్లో కార్యక్రమం. హైకోర్టులో మొత్తం 30కి చేరిన న్యాయమూర్తుల సంఖ్య. వెలుగు పేపర్కి వస్తే, కొత్త ఉస్మానియా దవాఖానలో హెలిప్యాడ్. గోషమాల్ ఉస్మానియా దవాఖాన నిర్మాణానికి నెల 31న సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. అవయవాల మార్పిడి, అత్యవసర సమయాల్లో రోగుల తరలింపు కోసం హెలిప్యాడ్ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. నేటి నుంచి 4 స్కీమ్స్. తొలి రోజు మండలానికి ఓ గ్రామంలో ప్రారంభం. నారాయణపేట జిల్లా చంద్రవంచలో లాంచ్ చేయనున్న సీఎం. మార్చి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ అమలు. రిపబ్లిక్ డే వేడుకల తర్వాత పథకాల ప్రారంభోత్సవాల్లో పాల్గొనాలి. కలెక్టర్లు, మంత్రులు, ప్రజాప్రతినిధులకు సీఎం రేవంత్ ఆదేశం. నిజమైన లబ్ధిదారుల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగొద్దు. అనర్హులకు లబ్ధి చేకూరిస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరిక. ఒక్క ఏడాదికే డ్యామేజా? 100 ఏళ్లు ఉండాల్సిన బ్యారేజీలు ఒక్క ఏడాదికే డ్యామేజ్ కావడం ఏంటని అన్నారం బ్యారేజ్ నిర్మాణ సంస్థ ఆఫ్ఘాన్స్ ప్రతినిధులపై కాళేశ్వరం కమిషన్ జస్టిస్ ఘోష్ ఫైర్ అయ్యారు. బ్యారేజీల నిర్మాణానికి ముందు ఇన్వెస్టిగేషన్ చేసే బాధ్యత నిర్మాణ సంస్థలకు ఉండదా అని ప్రశ్నించారు. మరో 4 రిలీజ్. దేశం విదేశం 4 బందీలను హమాస్ విడుదల చేసింది. దాని గురించి సంబంధించిన వార్త. ఘట్కేసర్లో హైడ్రా కూల్చివేతలు. మేడ్చల్ జిల్లా నారపల్లి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టిన 4 కిలోమీటర్ల భారీ ప్రహరీని హైడ్రా అధికారులు శనివారం కూల్చివేశారు. స్థానికుల ఫిర్యాదుతో విచారణ చేపట్టగా అక్రమ కట్టడమని తెలడంతో ఒక కాలనీ చుట్టూ ఎత్తైన ప్రహరీని నేలమట్టం చేశారు. ఓటీటీ మర్డర్స్. నిజంగా ఇది మాట్లాడుకుందాం తర్వాత, చాలా డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు దీని గురించి. క్రైమ్ థ్రిల్లర్ మూవీ సిరీస్లు చూసి క్రూరమైన నేరాలు. క్రైమ్ పాఠాలకు అడ్డాగా మారిన ఓటీటీ ప్లాట్ఫామ్స్. నేరాలు చేయడం, సాక్ష్యాధారాలు మాయం చేయడంపైనే స్టోరీలు. యూట్యూబ్ ఛానళ్లను విచ్చలవిడిగా కంటెంట్. సమాజంలో జరుగుతున్న అనేక దారుణాలకు ఇవే కారణం. ఇన్స్పిరేషన్ అయిపోతున్నాయి. ఇటీవల జరిగిన కొన్ని క్రైమ్స్కు ఓటీటీ మూవీ సిరీస్లే కారణమని పోలీసుల విచారణలో వెల్లడి. గవర్నర్ను వదలలేదు. గత సర్కారు హయాంలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేన రెడ్డి ఫోన్ ట్యాప్. 2023 అక్టోబర్లో బాధ్యతలు. నవంబర్ 15 నుంచి ఫోన్ ట్యాపింగ్. ఇంద్రసేన రెడ్డి ఓఎస్డీ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను ఇండియాకు రప్పించే ఏర్పాట్లు. మనకు 21 పోలీస్ మెడల్స్. 2కి రాష్ట్రపతి సేవా పథకాలు, 19 మందికి మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్. దేశవ్యాప్తంగా మొత్తం 942 మందికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ పోలీస్ మెడల్స్ ప్రకటించింది. ఏఐజీ నాగేశ్వర రెడ్డికి పద్మవిభూషణ్. తెలంగాణ నుంచి 2కి, ఏపీ నుంచి 5కి పద్మ అవార్డులు. పద్మ పురస్కారంలో తెలంగాణపై వివక్ష. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను పరిగణలోనికి తీసుకోకపోవడంపై సీఎం రేవంత్ అసంతృప్తి. ప్రధాని మోడీకి లేఖ రాయాలని యోచన. జమిలితో స్థిరమైన పాలన. పాలసీల అమలుకు అడ్డంకులు తొలగుతాయి. 76వ రిపబ్లిక్ డే ప్రసంగంలో రాష్ట్రపతి ముర్ము. రాష్ట్రాలకు కేంద్రానికి కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్లాన్ని బీజేపీ చాలా స్పీడ్గా తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రకటనలు అనుకోవచ్చు. ఇక దిశ విషయానికి వస్తే, బాలయ్యకు పద్మభూషణ్, మందకృష్ణకు పద్మశ్రీ. ఏఐజీ అధినేత డాక్టర్ నాగేశ్వర రెడ్డికి పద్మవిభూషణ్. రెండో టీ20లో భారత్ సూపర్ విక్టరీ. ఒంటి చేత్తో గెలిపించిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ. ఇంగ్లాండ్ 5 టీ20ల సిరీస్లో 2-0 తేడాతో ఇండియా ఆధిక్యంలోకి. 4 పథకాలు, 86 లక్షల మందికి లబ్ధి. నేడు ప్రారంభించనున్న రాష్ట్ర ప్రభుత్వం. రైతు భరోసాతో 70 లక్షల మందికి ప్రయోజనం. ఆత్మీయ భరోసాతో 7 లక్షల మందికి. కొత్త రేషన్ కార్డులు 5 లక్షల మందికి పైగానే. ఫస్ట్ 10 అన్నారు, తర్వాత 40 అన్నారు, ఇప్పుడు 5 లక్షల మందికి పైగానే అంట. 4.5 లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు. నేడు కోస్గిలో పథకాలను ప్రారంభించనున్న సీఎం రేవంత్. 100 ఏళ్లకు సరిపడా వసతులతో ఉస్మానియా. 31న నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన. సీఎం. నేడు 15 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహం ఆవిష్కరణ. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరు. మండలానికో గ్రామం ఎంపిక. తొలుత అక్కడ 4 పథకాలు, 100% అమలు. అనంతరం మిగతా ఊర్లలో ఇంప్లిమెంటేషన్. నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇదే విషయం చెప్తూ ఏమన్నాడు, మండలానికో గ్రామం అంటే దాన్ని చాలా నెగిటివ్గా ట్రోల్ చేస్తూ ఉన్నారు, నెగిటివ్గా ప్రచారం చేస్తూ ఉన్నారు. పూర్తిగా కాకుండా సగం వీడియోని కట్ చేసి.
తొలుత ఫస్ట్ దశలో మండలానికి ఒక గ్రామం ఈరోజు ప్రారంభించి మార్చి 31 వరకల్లా మిగతా అన్ని గ్రామాల్లో కొత్త పథకాలు అమలు చేస్తామని చెప్పినాను. ఇప్పటికే గ్రామ సభల్లో లక్షల దరఖాస్తుల స్వీకరణ, మార్చి చివరి నాటికి లబ్ధిదారుల ఎంపిక పూర్తి. ఒకేసారి ఇన్ని పథకాలు అమలు చేయడం ఇదే మొదటిసారి. డిప్యూటీ సీఎం బట్టి తల తాకట్టు పెట్టైనా పథకాలు అమలు చేస్తాం. మంత్రి పొంగులేటి. పరస్పర అంగీకారం ఉంటే దాడికి లైసెన్స్ ఇచ్చినట్టు కాదు. ఇద్దరు ఇష్టపడి శారీరకంగా కలిస్తే వేధింపులు పరిగణించలేం. శివమొగ్గ ఇన్స్పెక్టర్పై కేసు కొట్టేయడానికి కర్ణాటక హైకోర్టు నిరాకరణ. ఇద్దరు రాష్ట్ర పోలీసులకు రాష్ట్రపతి విశిష్ట సేవా పురస్కారాలు. జాబితాలో విక్రమ్ సింగ్ మాన్ సిపి, మెట్టు మాణిక్రాజ్ ఎస్పీ. మెడల్ ఫర్ మెరిటేరియన్ సర్వీసెస్కు 12 మంది ఎంపిక. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన కేంద్రం. ఎఫ్ఈఓకు ఏసీబీ నోటీసులు. ఫార్ములా ఈ కారు రేసులో విచారణకు హాజరు కావాలని స్పష్టీకరణ. 4 వారాల సమయం కోరిన ఎఫ్ఈఓ సిఇఓ. హైకోర్టుకు 4 కొత్త జడ్జిలు. ప్రమాణ స్వీకారం చేయించిన జస్టిస్ సుజయ్ పాల్. ఇందిరమ్మ త్యాగం ముందు మీరెంత? బండి సంజయ్ వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనం. ఆయన క్షమాపణలు చెప్పాల్సిందే. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ 4 ముక్కలు. రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం నుంచి గులాబీ పార్టీ కనుమరుగు కాక తప్పదు. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న అన్నారు కదా, ఇందిరమ్మ ఇల్లు పేరు పెడితే ఇయ్యమని చెప్పేసి, కేంద్రం నుంచి నిధులు ఇండ్లు ఇయ్యమని చెప్పేసి బండి సంజయ్. దానికి కౌంటర్. డిఎన్ఏ రిపోర్ట్ కోసం వెయిటింగ్. ఫోరెన్సిక్ ల్యాబ్కు ఘటనా స్థలంలోని టిష్యూ, వెంట్రుకలు, రక్తం మరకలు. పిల్లల బ్లడ్ శాంపిల్స్ సైతం సేకరించిన అధికారులు. మ్యాచ్ అయితే గురుమూర్తిని అరెస్ట్ చేస్తాం. రాచకొండ సిపి సుధీర్ బాబు. సంచలన, అసలు ఇంట్రెస్టింగ్ వార్త అయిపోయింది దేశం మొత్తంలో, రాష్ట్రం మొత్తంలో. త్రిపుర గవర్నర్ ఫోన్ ట్యాప్. ఇంద్రసేనారెడ్డి పిఏను విచారించిన పోలీసులు. స్టేట్మెంట్ రికార్డు. 2023 నవంబర్లో 15 రోజులు ఫోన్ ట్యాపింగ్కు గురైనట్టు గుర్తింపు. ఒక్క కిడ్నీకి 60 లక్షలు. డోనర్కు అందేది 5 లక్షలే. అలకానంద ఆసుపత్రిలో ఏడాదిన్నరలోనే 20 వరకు మార్పిడి. వైజాగ్కు చెందిన పవన్ లక్ష్మణ్ ప్రధాన సూత్రధారులు. అలకానంద, జనని, అరుణ ఆసుపత్రుల ఎండీలు అరెస్ట్. మొత్తంగా 9 మంది అరెస్ట్. పరారీలో మరో 6. రాచకొండ సిపి సుధీర్ బాబు ఈ వివరాలన్నీ, డీటెయిల్స్ అన్నీ వెల్లడించారు. ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు ఇవ్వం. కేంద్రం మంజూరు చేస్తే ఆ పేరు ఎట్లా పెడతారు? కొత్త రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో ఉండాల్సిందే, లేకుంటే రాష్ట్రానికి ఉచిత బియ్యం బంద్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. బీజేపీలో చేరిన కరీంనగర్ మేయర్ సునీల్ రావు. ఇద్దరు కార్పొరేటర్లు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళిన ఆయన. ఇక సాక్షి విషయానికి వస్తే 4 పథకాలు నేడే షురు. రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల పథకాలు ప్రారంభం. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మండలంలో ఒక గ్రామంలో కార్యక్రమం. డాక్టర్ నాగేశ్వర రెడ్డికి పద్మవిభూషణ్. వైద్య రంగానికి ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపు. దేశం 2వ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపిక. వీళ్ళు ఇక్కడ చూడవచ్చు మనం. అప్పారావు, వాదిరాజు, లీలాకృష్ణ, మాడుగుల, మందకృష్ణ, బాలకృష్ణ. మొత్తం ఈ ఏడాది 139 అవార్డులు ఇచ్చారు. కశ్మీర్కు వందే భారత్ ట్రయల్ రన్ విజయవంతం. ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్ రైలు వంతెన మీదుగా వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్. దేశంలో వ్యవస్థీకృత సంస్కరణలు అవసరం. ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. ఆరోగ్య అక్షరాస్యత అత్యవసరం. WHO చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్. రైట్ టు రీకాల్ రావాలి. జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్. వార్డు మెంబర్, ఎమ్మెల్యే, ఎంపీ ఎవరైనా సరే హామీలు అమలు చేయకున్నా, సరిగా పని చేయకున్నా తొలగించే హక్కు తీసుకురావాలని చెప్పేసి ఆయన మాట్లాడిండు. సెకండ్ పేజీలో డీటెయిల్స్ ఉంది, మనం మళ్ళీ దాని గురించి మాట్లాడదాం. రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తిస్తాం. హైకోర్టు కొత్త జడ్జిలుగా జస్టిస్ రేణుక, నరసింగరావు, తిరుమలాదేవి, మధుసూదన్ రావు ప్రమాణ స్వీకారం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.